మహారాష్ట్ర ఎలక్షన్కి సంబంధించిన ఒక చిన్న డిబేట్. యాక్చువల్గా 20వ తేదీన ఎలక్షన్స్ అక్కడ జరగబోతున్నాయి. రండన్న, ఈ బీకాన్ స్ట్రాటజీ సంస్థ ఓనర్ ఆయన అధినేత మధు గారు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసిన చాలా సందర్భాల్లో మహారాష్ట్రలో రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. 23వ తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి. అక్కడ మహాకూటమి అండ్ మహావికాస్ అఘాడి రెండు అధికార ప్రతిపక్ష కూటములు అక్కడ పోటీ పడుతున్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సింది ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి. ఎందుకు ప్రత్యేకం అంటే ఎన్సీపీ పార్టీ రెండుగా చీలింది, శివసేన రెండుగా చీలింది. ఒక చీలికనేమో బీజేపీకి అనుకూలంగా ఉన్నది, ఇంకొక చీలిక కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉన్నది. బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన అండ్ అజిత్ పవార్ ఎన్సీపీ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ అండ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన అండ్ శరద్ పవార్ ఎన్సీపీ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి. సో ఇట్లా రెండు కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. ఈ 288 స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది చూడాలి. హర్యానాలో మన కాంగ్రెస్ గెలవాల్సిన చోట ఓడిపోయింది. అది ఓవర్ కాన్ఫిడెన్సా, వాళ్ళు చేసిన తప్పిదాలే మొత్తానికి వాళ్ళని మింగేసినాయి. అండ్ ఇంకొకటి మనం ముందు నుంచి చెప్తున్నాం, బీజేపీ పిహెచ్డీ చేసింది కాంగ్రెస్ని ఓడగొట్టడంలో, వాళ్ళ వ్యూహాలను ఛేదించడంలో, వీళ్ళు పదునైన వ్యూహాలతో ముందుకెళ్లడంలో, ఏదో ఒకటి ఎమోషనల్ ఆర్ సంథింగ్ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న దాన్ని కూడా ఓడగొట్టగలిగే శక్తి బీజేపీ కూడగట్టుకున్నది. సో ఇది ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అన్న నమస్తే. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్. మీరు ముందుగా ఈ మహారాష్ట్ర డిస్కస్ చేసే ముందు, మీరు ఈ ప్రీ పోల్ సర్వే చెప్పే ముందు మీరు మన హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారు, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. బట్ మీ స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయింది. మరి ఇది ఎట్లా నమ్మాలి? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా గ్రౌండ్ రిపోర్ట్ మనం 1 వీక్ బిఫోర్ ఇచ్చినాం కదండి రావు గారు. ఇచ్చినప్పుడు మనకు 3 ఫ్యాక్టర్స్ చెప్పినాం. దేనికైనా గేమ్ చేంజర్స్ ఉంటాయి, లూజర్ ఉంటుంది. ఏదైతే గేమ్ చేంజర్ లో వాతావరణం బాగుంది అని చెప్పినాం. ఆమ్ ఆద్మీతో పొత్తు లేకపోవడం ఒకటి, పోల్ మేనేజ్మెంట్ ఒకటి, సెల్జా వర్గాన్ని దూరం పెట్టడం వల్ల 4% మైనస్ అవుతుందని క్లియర్ గా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా మనం ఇచ్చినటువంటి నెంబర్ వచ్చేసి 40 వరకు ఇచ్చినాం, 38 వరకు ఇచ్చినాం. ఎవరికి? బీజేపీకి. మామూలుగా చిత్తుగా ఓడిపోతుంది, వన్ సైడ్ ఉంది వార్ అని చెప్పకుండా గ్రౌండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తే అప్పటికి ఆ సిచ్యువేషన్ ప్రకారం మనకు బీజేపీ మన కాంగ్రెస్ గెలుస్తుందని ఉన్నది. కానీ లాస్ట్ 2-3 డేస్ మరీ వదిలేసినారు ఎలక్షన్స్ లో. ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వదిలేయడం వల్ల కొన్నిసార్లు ఏమైతుంది గారు, రేపు ఎలక్షన్ అనగా నేను ఈ రిపోర్ట్ 3-4 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా మహారాష్ట్రది. ఎందుకు రిలీజ్ చేయలేదంటే నిన్న సాయంత్రం 5 o'clock వరకు కూడా ఏదైనా స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చినాం అనుకోండి, క్యాంపెయినింగ్ లో మొత్తం రిజల్ట్ అవుతుంది. అందుకోసం వెయిట్ చేసినాం. నేను సాయంత్రం 5 క్లోజ్ అయిన తర్వాతనే రిలీజ్ చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా ఏదైనా ముస్లిమ్స్ సంబంధించి, మైనారిటీ సంబంధించి, హిందువులకు సంబంధించి ఇప్పుడు హోరాహోరీగా నడుస్తున్నాయి ప్రచార హోర్లో. చిన్న మిస్టేక్స్ మన తెలంగాణలో కూడా చూసినాం, 1-2 మిస్టేక్స్ వల్ల 1-2% మైనస్ అయింది క్యాంపెయినింగ్ లో. సో అట్లా అయింది. కాబట్టి హర్యానా ఈజ్ కంప్లీట్లీ గ్రౌండ్ రిపోర్ట్ కరెక్ట్ అన్న మన సర్వేది. 40 ఇచ్చినాం మనం, 5-6% ఇచ్చినాం, 5-6 సీట్లే తేడా ఇచ్చినాం. అందరు 20-15 వస్తుందని చెప్పినారు. కాకపోతే ఎగ్జాక్ట్ గా లాస్ట్ 2-3 రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది. అక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా వర్క్ చేసినారు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినారు. లో ప్రొఫైల్ ఎట్లా మెయింటైన్ చేసినంటే మోడీని పక్కకు పెట్టేసినారు. అక్కడ మోడీ గారు ఫోటోలు పెట్టలేదు, కింది స్థాయి నాయకులు ప్రచారం చేసినారు. అక్కడ మోడీ గారు పక్క పెడితే ఏమైందంటే వీళ్ళు డైవర్ట్ అయిపోయినారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే, ఆయన వస్తలేదు అని చెప్పేసి ఆ సెల్జాన్ అయితే కావాల్సుకుని దూరం చేసుకున్నారు. ఇప్పుడు గెలిచే అవకాశాన్ని సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్ పేపర్ అయిపోయే వరకు ఉన్నప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి. వదిలేస్తే గాలిలో రావు రిజల్ట్స్. కాబట్టి 100% మీరు గ్రౌండ్ రిపోర్ట్ చెక్ చేయండి. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత విశ్లేషణ చేస్తే మనం ఇచ్చిన రిపోర్ట్ పాయింట్ రిపీట్ అయ్యింది. సో ఇప్పుడు ఇది మీరు ఏం ప్రీపోల్ డైరెక్ట్ అంటే మీరు ఎంత ఎవరు ఎడ్జ్ ఉన్నదని చెప్తారు, అన్నీ వస్తాయి. బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ బీకాన్ సర్వే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ 2024 గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. సో ఇందులో వీళ్ళు ప్రధానంగా 2024 అండ్ 2019 లోక్సభ ఎలక్షన్స్ సంబంధించిన ఒక చార్ట్ మనకు కనిపిస్తున్నది. ఈ 48 ఎంపీ స్థానాలు ఉండే అక్కడ 2019లోనేమో బీజేపీ కదా, ఇది బీజేపీ 23 వచ్చింది, శివసేన 18 వచ్చింది, కాంగ్రెస్ 4 స్థానాలు వచ్చినాయి. ఇది ఎంపీ ఎలక్షన్స్లో. 2019 to 24కి వచ్చేసరికి 9 బీజేపీ వచ్చింది, శివసేన 7 వచ్చింది, కాంగ్రెస్ 13 వచ్చింది. ఇక మిగతావి గెలిచిన ఎన్సీపీ 8 గెలిచింది అండ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన 9 గెలిచిందా? 9 గెలిచింది. సో అంటే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు సాధించింది. దట్టు అండ్ అంతకుముందు 2019లో
కాంగ్రెస్ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సో ఈ 2024 ఎంపీ ఎలక్షన్స్లో ఉన్న పరిస్థితే ఇప్పుడు కనుక కొనసాగితే కాంగ్రెస్ కూటమి గెలవడానికి అవకాశాలు ఉంటాయి, అంతేనా? ఇక్కడ స్ట్రాటజీ ఒక డిఫరెంట్ ఉందండి. మన అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే ఒక రకంగా ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే ఒక రకంగా ఉంటుంది రిజల్ట్స్. అయితే ఇది ఇక్కడ కన్సాలిడేట్ అయింది ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య జరిగిన ఎలక్షన్. అప్పుడే మహారాష్ట్ర యాంటీ ఇంకంబెంట్స్ కూడా అందులో కలిసిపోయింది. అంటే ఈ ఎలక్షన్స్ లోనే రెండు వెళ్ళిపోయినాయి. గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చిన రిజల్ట్ కాబట్టి ఇక్కడ మనకు కాంగ్రెస్ కి అంత మెజార్టీ వచ్చింది. సో దాని ప్రకారమే కాకుండా ఈ చీలికలు ఇలాంటి స్థానిక సంస్థలు కూడా దాంట్లో బయటపడినాయి. సో ఇప్పుడు వచ్చే ఓటు అనేది కన్సాలిడేటెడ్ ఓటు. అంటే ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం ప్రజలు ఏదైతే మహారాష్ట్రలో తీసుకుంటారో అది అక్యురేట్ గా అన్నిటికి సంబంధించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 9 సీట్లు వచ్చినాయి. ఇక్కడ పర్సెంటేజ్ చూడండి 26, ఇక్కడ చూడండి 28. లాస్ట్ 4 ఎలక్షన్లు ఏది తీసుకున్నా బీజేపీ అనేది ఎన్ని చీలికలు వచ్చినా ఎన్ని స్ట్రాటజీలు ఫాలో అయినా వాళ్ళ ఓటు మెయింటైన్ చేస్తున్నారు. అంటే 28% ఇప్పుడు బీజేపీ వాళ్ళకు బాక్స్ లో ఉంది ఈ ఎలక్షన్స్ లో కూడా. అంటే గెలవడానికి కావాల్సింది 45 రగ్గారు. 45 కి ఎంత తక్కువలో ఉన్నారంటే ఇంకా 17% ఉన్నారు. ఈ 17% ను ఉద్ధవ్ మన ఏక్నాథ్ షిండే అండ్ అజిత్ పవార్ కనుక అందించగలిగితే ఈజీగా బయటపడతారు. కాబట్టి ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే వీళ్ళ కూటమిలో అజిత్ పవార్ లాస్ట్ టైం 4 సీట్స్ ఇస్తే ఒకటే గెలిచిండు. తర్వాత వాళ్ళకున్న మన కింద చాట్లో తెలుస్తుంది 6 అసెంబ్లీ నియోజకవర్గాలనే ప్రభావం చూపెట్టింది మొత్తం 40లో. అజిత్ పవార్ ఆయనకి 55 సీట్లు ఇచ్చినారు ఈసారి. అజిత్ పవార్ ఆయన ఆదర్శ స్కామ్ లో ఉన్నారు. మోడీ గారు ప్రచారంలో కూడా అజిత్ పవార్ యొక్క అవినీతి లాస్ట్ ఎండగట్టినాడు ఎన్సీపీ మీద ఉన్నప్పుడు. సో తర్వాత ఆయన బాబా ఒక 2-3 దావుద్ ఇబ్రహీం అనుచరులు కూడా టికెట్లు ఇచ్చినాడు ముస్లిం వాళ్ళకు. చాలా మైనస్ ఉన్నాయి ఎగ్జామ్. శరద్ పవార్ ను లాస్ట్ ఎలక్షన్ ఏక్నాథ్ షిండే శివసేన ఏక్నాథ్ షిండేకు మోస్ట్ ఎమినెంట్ లీడర్ గా వచ్చింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చినటువంటి అంటే ఒక 28-30% పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్, ఇక్కడ ఏక్నాథ్ షిండే ఇక్కడ అజిత్ పవార్ మైనస్ అవుతున్నాడు. అజిత్ పవార్ పర్ఫార్మెన్స్ కనుక బాగా ఇవ్వగలిగితే మేము ఎక్స్పెక్ట్ చేసిన 55లో 20 కనుక ఇవ్వగలిగితే మహాయుతి గెలుస్తుంది. 20 ఇవ్వగలిగితే 20 అంటే ఇక్కడ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి మాత్రం బీజేపీదే ఉంటుంది 150 కిందికి. ఇక్కడ చూడండి కాంగ్రెస్ కు వచ్చిన పర్సెంటేజ్ ఎప్పుడు కూడా ఇక్కడ తక్కువగా ఉంది. కాంగ్రెస్ చూడండి 17% ఉంది. పోయినసారి లాస్ట్ ఇక్కడ 13 గెలిచినా 17% ఉంది. అంటే పర్సంటేజ్లు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా కీలకం అవుతాయి. సో అక్కడ 4 వచ్చినా 16%. అంటే ఎవరి ఓటు వాళ్ళకు ఉంది. అంటే కన్సాలిడేటెడ్ ఓటు 16% కాంగ్రెస్కు ఉంటే తర్వాత 26-28% బీజేపీకి ఉంది. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్. సో ఇది అసెంబ్లీకి వచ్చేసరికి బీజేపీ 120 గెలిచింది, 105 గెలిచింది లాస్ట్. ఎప్పుడు ఇది 2019-24. ఇప్పుడు మనం పార్లమెంట్ కంపారిజన్ చేసినాం. చాలా ఇంట్రెస్టింగ్ గా కన్ఫ్యూజన్ గా ఉంటుంది రగ్గారి. ఇది 2014-2019 కదా. 2014లో 122 గెలిచింది, కాంగ్రెస్ 42 గెలిచింది, ఎన్సీపీ 41 గెలిచింది, శివసేన 63 గెలిచింది. అప్పుడు చీలికలు లేవు కదా. చీలికలు లేవు. సరే చీలికలకు వచ్చినప్పుడు మనం చూద్దాం. 105 సేమ్ అంటే రేషియో ఇక్కడ మారట్లేదు. ఇక్కడ చూడండి అదర్స్ 29 అదర్స్ 20 ఉన్నది. వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఇండిపెండెన్స్ కీ రోల్ కావచ్చు చిన్న చిన్న పార్టీ. సో ఇక్కడ 120 అంటే మేము యాజ్ అన్ యావరేజ్ గా 85 వేసినాం ఈసారి బీజేపీకి. ఎందుకంటే ఈ స్ప్లిట్టింగ్ లో లేకపోతే ఈ యాంటీ యాంక్యుమెంట్స్ ఉంది కాబట్టి మనం తక్కువ వేసినాం. సో ఇది ఇక్కడ కూడా చూడండి మనకు 2014లో ఎంత వచ్చింది 28%. ఇక్కడ ఎంత వచ్చింది 26%. అంటే యాజ్ అన్ యావరేజ్ గా లాస్ట్ 4 ఎలక్షన్స్ పార్లమెంట్ లో తీసుకున్నా అసెంబ్లీ తీసుకున్నా కానీ బీజేపీ కన్సాలిడేటెడ్ ఓట్ అనేది కాంగ్రెస్ కన్సాలిడేటెడ్ ఓట్ అనేది సేమ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఓట్ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏ సభలు పెట్టినా ఏ స్ట్రాటజీ పెట్టినా 1 or 2% అంతే చేంజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది అర్థమైపోతే మనం ఎవరు గెలుస్తామనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే నియర్లీ 30% వరకు ఉన్నారు. అంటే ఇంకెంత 15% దగ్గరలో ఉన్నారు అసెంబ్లీకి. ఓకే. సో ఇది ఎట్లా ఇక్కడ 16 ఉంది, 18 ఉంది, 17 ఉంది, 19 ఉంది, 25%. అంటే అన్ని ప్రజలు వాళ్ళ ఓట్లు వాళ్ళని కాపాడుకుంటున్నారు, వేస్తున్నారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎన్ని దిక్కులో పోటీ చేస్తున్నారు. ఎవరు టీం మహాయుతి, మహావికాస్ అగాడి. మహాయుతి అంటే బీజేపీ 149 అవుట్ ఆఫ్ 288. సో ఇక్కడ శివసేన సిండే వాళ్ళకి 81, ఇంకొక కొన్ని అటు ఇటు చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటిది మహాయుతి టీం మహాయుతి. ఇది ఇప్పుడు మన 2024 చేసిన డైరెక్ట్ ప్రీపోల్ రిపోర్ట్లకి. సో ఈ మొత్తం ఇక్కడ వీళ్ళ చిన్న చిన్న పార్టీలకు టికెట్ ఇచ్చిన 6, 81,
4 తీసేసినారు లాస్ట్కు 150 వీళ్ళు పోటీ చేస్తున్నారు 149 బీజేపీ హ్యాస్ టేకెన్ ఏ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మహారాష్ట్ర ఎలక్షన్స్. సో ఇక్కడ ఈ 150లో ఒక 40 సీట్స్ స్ట్రాంగ్ ఉంది డైరెక్ట్ గా. ఇంకొక 100 లా కనుక ఒక 40 కొట్టగలిగితే ఇలా 80 సీట్స్ వస్తాయి మా అనాలిసిస్ ప్రకారం. ఇక్కడ ఏదైతే 81 ఉందో దీనిలో 50% స్ట్రైక్ రేట్ పోయింది శివసేన షిండే 81 లో ఒక 40 సీట్స్ వరకు రాగలుగుతుంది. సో 80 + 40 120 కదా. ఇక్కడికి వచ్చేసరికి ఈ అజిత్ పవార్ మీద డిపెండ్ అయింది. వీఆర్ టేకింగ్ ఏ లీస్ట్ కౌంట్, అంటే మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక్కొక్కటి చూసినాం. తర్వాత ఇది 25 వస్తుందా రాదా, లేదు మొత్తం గాలి అంతా ఇటే తిరిగేసి వీళ్ళది కూడా వీళ్ళిద్దరు కవర్ చేస్తారా అనే ప్రాబబిలిటీలో వీళ్ళకి హోప్ ఉంది ఇక్కడ. సో అంటే బీజేపీ ఇప్పుడు 2024 అంటే మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో మెజారిటీ తగ్గింది కాబట్టి వాళ్ళకి అనుకున్న సీట్లు రాలేదు కాబట్టి ఆ ఎలక్షన్ ఇంపాక్ట్ దీని మీద పెద్దగా ఉండే అవకాశం లేదు అంటారా మీరు? లాస్ట్ ఎలక్షన్స్ నెక్స్ట్ షీట్లో వస్తుంది. ఇది కంప్లీట్ సరే, ఇది కంప్లీట్ ఇది మహావికాస్ అగాడి కాంగ్రెస్ కూటమి ఇక్కడ కాంగ్రెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. 101 స్థానం వీళ్ళ చిన్న వాళ్ళకి ఇక్కడ ఏంది యూబీటీకి 95 ఇచ్చినారు ఉద్ధవ్ ఠాక్రే. ఇది ఏంది శరద్ పవార్ది హైయెస్ట్ శరద్ పవార్ స్ట్రైక్ రేట్ ఉంది. ఇక్కడ స్ట్రైక్ రేట్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది. అంటే 86 ఇచ్చి ఇక్కడ 149 ఇచ్చి 50 గెలిస్తే పెద్ద గెలుపు కాదు. సో ఇక్కడ 86 ఇచ్చింది. శరద్ పవార్ వల్ల జరిగిందంటే సింపతి బాగుంది. లాస్ట్ ఎలక్షన్స్ ప్రజలు ఎందుకో అజిత్ పవార్ వైపు కంటే ఎక్కువ శరద్ పవార్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ శరద్ పవార్ బారామతి ఆ ప్లేస్ లో లాస్ట్ టైం వాళ్ళ వైపును గెలిపించుకోగలిగినాడు ఘనంగా. ఈసారి ఈయన గెలిచడమే కష్టంగా ఉంది, అజిత్ పవార్ గెలవడమే. సో ఇక్కడ శరద్ పవార్ ఇంకొక లాజిక్ ఏం చేసిందంటే ఇక్కడ చూడండి రగ్గారు, 4 పార్టీలు ఉన్నాయి కదా మనకు మామూలుగా చీలినప్పుడు. ఎన్ని? బీజేపీ, కాంగ్రెస్, శివసేన, తర్వాత ఎన్సీపీ. ఇప్పుడు కొత్తగా 2 పార్టీలు పుట్టుకొచ్చినాయి, కానీ అన్ని సీట్లు ఇచ్చిన క్యాండిడేట్ లేరు. ఇప్పుడు వీళ్ళకి ఇన్ని క్యాండిడేట్ లేరు. అజిత్ పవార్కి 59 క్యాండిడేట్ లేరు. అంతా కలిపి వాళ్ళు 70-80 పోటీ చేసేది, ఇది వరకు 100 పోటీ చేసేది. అయితే వీళ్ళు ఏం చేసిందంటే ఇక్కడ ఎక్కడైతే టికెట్లు రాని బీజేపీ క్యాండిడేట్స్ ఉంటారు చూసిండ్రా, మంచి పర్ఫార్మ్ చేసే వాళ్ళని తీసుకొచ్చుకొని ఎన్సీపీ టికెట్స్ ఇచ్చుకున్నారు. ఇది కీ పాయింట్ ఇక్కడ. ఎన్సీపీ స్ట్రైక్ రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే, సో ఎక్కడెక్కడైతే టికెట్ ఆస్పిరెంట్స్ ఉండి మంచి టికెట్స్ ఎవరైతే రాలేదో పొత్తులో వాళ్ళందరికీ ఎన్సీపీ అకామిడేట్ చేసింది, శరద్ పవార్ అకామిడేట్. ఏక్నాథ్ షిండే కూడా కొన్ని ప్లేసులలో దొరకకపోతే బీజేపీ వాళ్ళ ప్లేస్లకే ఇచ్చినారు. సో ఆల్ ఓవర్గా బీజేపీ ఉన్న టీమే అన్ని పార్టీలు అన్నిట్లలో స్ప్రెడ్ అయింది. ఇది ఎక్కడ ప్రభావం చూపుతుంది అంటే, రేపు హంగ్ అసెంబ్లీ వచ్చి అటు ఇటు కూటమిలు చేంజ్ అయితే చూడండి, ఆ పాత ఫ్లేవర్ అంతా మళ్ళీ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎలక్షన్ తర్వాత కూడా సిచ్యువేషన్స్ డిఫరెంట్ గానే ఉండొచ్చు ఇక్కడ. ఒకవేళ హంగ్ వస్తే పెంట 145 సీట్స్ కదా గారు, 175కి ఎబో వస్తేనే గవర్నమెంట్ స్టేబుల్ ఉంటుంది. 170 కంటే తక్కువ అయింది అనుకోండి, స్టేబుల్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఇక్కడ ఎవరికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేది లేదు. ఇక్కడ మరాఠా ఉద్యమం నడుస్తుంది కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ఒప్పుకునే పరిస్థితులు లేడు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, అంటే పార్టీ ఆదేశాలకు. సో ఇక్కడ శరద్ పవార్కు స్ట్రైక్ రేట్ వస్తే ఉద్ధవ్ గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా తెలియదు. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి పదవి కోసమే కదా అటుపోయింది అంతే. సో ఇప్పుడు ఇక్కడ బాగా సిచ్యువేషన్ టఫ్ అయ్యి ఇటు తక్కువ ఉంటుంది అనుకోండి, ఇదే ఉద్ధవ్ గారికి ఎక్కువ వచ్చి అటు జంప్ అయిపోతే 2 పార్టీలు మీరు చూడవచ్చు. చీలినంత మాత్రాన ఏదైనా జరగచ్చు. కాకపోతే ప్రజలు 175 సీట్స్ ఎబో ఉంటే గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ 150 వచ్చి పోటాపోటీగా మీ సర్వేలో దేనికి అవకాశం ఎక్కువగా ఉందని నాకు ఇప్పుడు వచ్చినటువంటి ఎడ్జ్ అయితే నెక్స్ట్ పేజ్ తర్వాత క్లియర్గా తెలుస్తుంది. ఇదికే ఒక 10 అంటే 155 అట్లా ఆ రేంజ్లో వస్తున్నాయి. సో ఇది చూస్తే ఎట్లా ఇప్పుడు చాలా ఇబ్బందే కదా మరి. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే కాంగ్రెస్ మన హర్యానాలో అసలు గెలవాల్సింది. ఒక నిజం చెప్పమంటారు, ఇప్పుడున్న హామీలకు ఇప్పుడున్న దానికి ప్రతిపక్షంలో ఉండడమే బెటర్. ఎప్పుడైతే జమిలీ ఎలక్షన్ అది ఏమైనా ఫస్ట్ అయితే మనకి పవర్లో లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కదా. రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రికి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు వచ్చే పెద్దగా ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎవరిని ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తారు, అసలు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంటే స్ట్రాంగ్గా లేడు. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం శాసించి టికెట్లు ఏదో చేసేది మేనేజ్. ఇక్కడ ప్రతిదీ కూడా రాహుల్ గాంధీ గారు చూసుకునే పరిస్థితి వచ్చేది. అంటే లీడర్స్ సబ్ రీజన్లు ఉంటారు. ఇక్కడ మొత్తం 6 ఉంటాయండి, ఇది చాలా ఇంపార్టెంట్. విదర్భ, మరాఠ్వాడా, నార్త్, ఈ 3 చాలా కీ. థానే, ముంబై, వెస్టర్న్, ఈ 6 జోన్లు. అంటే మనం తెలంగాణ, రాయలసీమ, తర్వాత ఆంధ్ర, ఉత్తరాంధ్ర, కోస్తా అంటాం కదా. సో ఈ 6 రీజియన్స్ ఉంటాయి. ఈ 6 రీజియన్స్లో ఇవి మనం ఇచ్చింది ఏంటంటే ఎక్కడ
నెక్ టు నెక్ ఉంది. ఎవరితో ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ 75 సీట్స్ ఫైట్ నెక్ టు నెక్. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. వాళ్ళు కావాలని ఎక్కడ కాంగ్రెస్ అయితే నిలబడుతుందో అక్కడ డైరెక్ట్ ఎన్సీపీకి ఈ కింద షిండేకూర్ను అజిత్ పవార్కి ఇవ్వకుండా వాళ్ళే తీసేసుకున్నారు. అంటే ఇక్కడే అర్థమైపోతుంది మనకు. అంటే నెక్ టు నెక్లో హిందుత్వవాదమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ టైం పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో, ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 కాన్స్టిట్యూన్సీలో లక్ష వచ్చి మిగతా దాంట్లో 5,000 వస్తే ఆ లక్ష ఓట్లు కంపల్సరీ అసెంబ్లీలో గెలిస్తాయి మళ్ళీ ఇండివిజువల్గా పోటీ చేస్తే. ఓకే, అర్థమైంది కదా. సో అట్లాంటి పోటీలలో ఇక్కడ నిలబడింది కాబట్టి స్ట్రైక్ రేటు బీజేపీకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఇది ఒకటి. ఇది నెక్ టు నెక్ ఎవరెవరు పోటీ చేస్తున్నారండి. బీజేపీ ఎస్పీతో ఎన్ని పోటీ చేస్తుంది, బీజేపీ శివసేన ఉద్ధవ్తో ఎన్ని పోటీ చేస్తుంది, ఏ రీజన్లో పోటీ చేస్తుంది. ఓకే, అంటే ఇంత బ్రేక్ డౌన్ అయితేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇంకొకటి ఈ లీడర్లు జంపింగ్స్, పార్టీ చీలికలు, దీన్ని ఎట్లా చూస్తున్నారు అక్కడ జనం? పార్టీ చీలికలు ఆల్రెడీ అది అయిపోయింది. ఏది మొన్న లాస్ట్ ఎలక్షన్స్తో అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లుందంటే ఉద్ధవ్ ఠాకరే ఈ ఎలక్షన్స్తో డిసైడ్ అయిపోతుంది అంటారు గారు శివసేన పార్టీ ఎవరికి వస్తుందని. తర్వాత శరద్ పవార్ గారు కూడా చివరికి వచ్చేసింది. 88 ఈ ఎన్సీపీని ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది కూడా తేలిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే ఈ జమిలీ ఎలక్షన్స్ అవి అంటున్నారు కదా, అవి వచ్చేసరికి 2 మిగులుతాయి అక్కడ. ఓకే, కాంగ్రెస్ తర్వాత బీజేపీ, ఈ శివసేన ఒకటి మళ్ళా ఉంటుంది. కాకపోతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకు గ్రౌండ్ అజిత్ పవార్ మైనస్ ఉంది ఇక్కడ. క్లిక్ కంప్లీట్ చేస్తా. మీరు చెప్పినటువంటి దాంట్లో ఏదైతే యాంటీ ఇంక్యుమెంట్స్ని మైక్రో మేనేజ్మెంట్, రీసోర్స్ యూటిలైజేషన్, సోషల్ ఇంజనీరింగ్, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా మహాయుతి పర్ఫెక్ట్ చేయగలరు. బీజేపీ అందాం. సో మహావికాస్ అకాడమీ ల్యాక్ ఇన్ ఎలక్షన్ అడ్మినిస్ట్రేషన్ కమ్యూనికేషన్ కాంగ్రెస్. సో మహాయుతి గుడ్ లీడర్ సబ్ రీజన్ ఏరియాస్. అంటే వీళ్ళు ఏం చేశారంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక ఏరియాకు, బీజేపీ వాళ్ళు నితిన్ గడ్కరీ గారు ఒక ఏరియాకు ఇట్లా ఇన్ఛార్జీలు అప్పచెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కింది స్థాయిలో చేస్తున్నారు. సో వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. సో ఒరిజినల్ సింబల్స్ ఉన్నాయి కదండి, శివసేనకు వచ్చేసినాయి, షిండేకి వచ్చినాయి. కాబట్టి బ్లైండ్గా మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ అని అనుకోండి, అక్కడ వేయిన తర్వాత దేనికి గుద్దుతారంటే ఆ ధనస్సు సింబల్ ఏదైతే ఉందో దానికి. అది షిండేకి వచ్చింది కదా. అంటే 1-2% ఈ వీళ్ళకి ఎన్సీపీది వాళ్ళకి వచ్చింది, అజిత్ పవార్కి వచ్చింది, ఈ శరద్ పవార్కి రాలేదు. అదే కదా ఇప్పుడు. అందుకనే అది కొంత ఇబ్బంది. అది కూడా మేము వేసిన ఎస్టిమేషన్లో 1-2%. ఇంకో పాయింట్ ఏంటంటే లడ్కీ బహన్ యోజన ఉంది కదా, ఇది చాలా ఇప్పుడు గేమ్ చేంజర్ కాబోతుంది. ఇది లడ్కీ బహన్ యోజన. సో ఇప్పుడు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో పథకాలను పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే మేనిఫెస్టో చదివినా చాలా కష్టంగా ఉన్నది. 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. అసలు మేము చేసిన డిస్కషన్లు ఇవన్నీ మాకు అద్రవావు అంటున్నాం. ఉన్న ఎత్తు చాలనే పరిస్థితులు ఉంది అక్కడ డిస్కషన్ చేసినప్పుడు. మాకు ఒక మరాఠీ ఛానల్ వాళ్ళు రిపోర్ట్స్ పంపించారు, మేము అనాలిసిస్ చేసినాము. దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి. అంటే వాళ్ళు పంపించిన దాంట్లో అవి కొన్ని మనం చెప్పలేము, అంటే అవి కొన్ని వేరే వివాదాలకు దారితీస్తాయి. సో ఇక్కడ ఏంటంటే లడ్కీ బహన్ యోజన ఎప్పుడైతే పార్లమెంట్ సీట్లో పోయిందో ఇమీడియట్గా 1 మంత్లోనే దీన్ని యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. ఎందుకంటే అసెంబ్లీలో పోతుందని చెప్పేసి 1,500 రూపాయల చొప్పున చాలా పగడ్బందీగా అమలు చేశారు. 5 నెలలు 4 నెలలు వచ్చేసి 1,500 ప్రతి మహిళ అంటే 21 నుంచి కొంత ఏజ్ ఉన్న వాళ్ళకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చి అంటే కొంచెం సిస్టమేటిక్గా చేసారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక 50,000 మంది ఓటర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు తెలివిగా ఇండైరెక్ట్గా మన డబ్బులు ట్రాన్స్ఫర్ అంటే ఎలక్షన్స్ ముందు పెట్టిన స్కీమ్ మధ్యప్రదేశ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. సో ఇది గేమ్ చేంజర్ ఇప్పుడు. ఏది అంటే 2,40,00,000 ఓటర్లు ఉన్నారు ఈ పథకం తీసుకునే వాళ్ళు. ఇప్పుడు యాంటీ యాంక్యుమెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అయితే 78% ఇప్పటికి కూడా స్టిల్ ఉంది. మేము వెయ్యము ఏమైనా. ఇది అధికార పార్టీకి నష్టం. దీన్ని ఎట్లా కవర్ చేస్తారు అనేది ఇప్పుడు మీరు చెప్పారు కదా, పిహెచ్డి సిస్టమ్. అది నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. అది మరాఠా నుంచి, దళిత్ నుంచి, ట్రైబల్స్ నుంచి, ముస్లిమ్స్ నుంచి, ఫార్మర్స్ నుంచి అసలు సపోర్టే లేదు ఎవరికి. మహాయుతి బీజేపీ ఇవి చాలా ఇబ్బంది ఉంది అక్కడ. మేజర్ సెక్షన్ ఓబీసీ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా మహాయుతితోనే ఉన్నారు. వాళ్ళ మెజారిటీ 50%. ఈ కులగణన ఈ చర్చ పెద్దగా తీసుకొస్తుంది కదా, ఓబీసీలో కాంగ్రెస్కి అంతో కొంత ఇక్కడ పర్సంటేజ్ పెరుగుతుందంటే అది తెలంగాణ వల్లనే. మీరు చెప్పిన వీళ్ళు ఏదైతే ఆపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు చూడండి, తెలంగాణ ప్రభుత్వం వల్ల, కర్ణాటక వల్ల తగ్గుతుంది కానీ తెలంగాణ వల్ల ప్లస్సే ఉంది స్టిల్. ఎందుకంటే తెలంగాణకు మనకు 5 డిస్ట్రిక్ట్స్ లింక్ అయి ఉంటాయి. మహారాష్ట్ర, గడ్చిరోలి, తర్వాత లాతూర్, ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, సోలాపూర్. మన వాళ్ళు ఎక్కువ ఉంటారు, డిస్కషన్లో బార్డర్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ బస్సు అడిగితే ఫ్రీయే ఉంది. అది దానిలో లోటుపాట్లు చిన్న విషయాలకు నేను పోను. తర్వాత 19,000 కోట్లు ఎవనుకోనికి వచ్చినాయి ఊర్లే. ఒక 100 మందిలో 50 మందికి 40 మందికి వచ్చినాయి. కాబట్టి అట్లీస్ట్ మన ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఎవనుకో
ఇప్పుడు లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కనీసం ఇది ఉంది కదా ఆరోగ్యశ్రీ మనం పెడితే అందులో కూడా అవినీతి జరిగింది. ఇప్పుడు కొంచెం ఓపెన్ ట్రాన్స్పరెంట్గా అందరికి వస్తున్నాయి, ఎమ్మెల్యేస్ కూడా కొంచెం ట్రాక్గా చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు 5 లక్షలు 10 లక్షలు కాకుండా. అంటే మేము చూసిన విషయాలు ఏంటంటే కొన్ని ఇంప్లిమెంట్ చేసినాయి, కొంచెం ఒక 20-30% పీపుల్ పాజిటివ్గానే ఉన్నారు ఇప్పటికి ఇక్కడ. అది ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రచారం కానీ ఉత్తమ్ గారికి కొంచెం అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినారు, సీతక్క గారికి ఇచ్చినారు, కొన్ని అనేది ఉంటుంది. అంటే మన ఎఫెక్ట్ కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. సంఘ్ పరివార్ ఈజ్ బ్యాక్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సంఘ్ పరివార్ ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అది బీజేపీకి అడ్వాన్స్. విత్ రీసెంట్ లోక్సభ ఎలక్షన్ కాంగ్రెస్ వర్కింగ్ ఇది పాజిటివ్. అంటే మన వచ్చిన 13 సీట్లతో మళ్ళీ పాజిటివ్ అయ్యారు అనుకోండి. ఇది వరకు హర్యానాలో వచ్చినాం అని చెప్పేసి ఈ పాజిటివ్నెస్ ఇంకా ఉంది. మాకు ఎంపీలు ఉన్నారు, మేము గెలుస్తున్నాం, మాకు అధికారంలో వస్తున్నది అని చెప్పేసి ఆ పాజిటివ్నెస్ అనేది మళ్ళీ మైనస్ అవుతుంది అనేది కూడా కొద్దిగా ఉంది. ఈ రాజీవ్ గాంధీ జోడో యాత్ర ఎక్కువ మహారాష్ట్ర మీదనే ఉంది, చాలా ఇంపాక్ట్ ఉంది అది. సో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అడ్వాంటేజ్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్. మళ్ళీ 2024 పార్లమెంట్ ఎలక్షన్లో ఎంబీఏ గాట్ ఏ మెజార్టీ అప్రాక్సిమేట్లీ 158. ఇది మీకు ఇది అర్థమైందా? 288 కాన్స్టిట్యూన్స్ లో బ్రేక్ డౌన్ చేస్తే 158 నియోజకవర్గాల్లో వాళ్ళ కూటమికి మెజారిటీ వచ్చింది. ఇక్కడ మహాయుతికి 125 వచ్చింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది గారు? సో అంటే ఇప్పుడు సేమ్ లోక్సభ రిజల్ట్స్ రిపీట్ అయినా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఏంటంటే 20 lakhs డిఫరెన్సే ఉంది. ఓట్ 0.5% ఉంది. అంటే చాలా మార్జిన్ 500-600 ఓట్లతోనే 5,000 ఓట్ల కంటే తక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీస్ 30 ఉన్నాయి. ఈ 30ని వీళ్ళు ఇంకా తెలుసు బీజేపీకి పెద్ద సమస్య కాకపోవచ్చు. అంటే ఇందులో ఒక 20 తగ్గిస్తే అయిపోయింది, 20 పెరిగితే అయిపోయింది. ఈ పాయింట్ ఈజ్ అ వెరీ కీ రోల్. అయితే మీరు ఇది అన్నట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ దీని మీద డిపెండ్ అవుతుంది అంటే పార్లమెంట్ ఎలక్షన్ మనం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎలక్షన్స్ బట్టి పార్లమెంట్ ఎలక్షన్ చెప్పలేం, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ బట్టి వేవ్ చెప్పవచ్చు. సో మహాయుతి గవర్నమెంట్ ఇక్కడ చూడంటే మహాయుతి కూడా ముస్లిం ఓటుని పోలరైజ్ చేద్దామని చాలా ట్రై చేసింది. బాబా సిద్దికీని విష్ణు గ్యాంగ్ చనిపోయిన తర్వాత అధికార లాంఛనాలతో చేసినారు. సో ఇక్కడ మదర్సాలకి ఏదైతే టీచర్స్ ఉందో 6,000 నుంచి 16,000 చేసినారు, తర్వాత 18,000 చేసినారు. వాళ్ళ యొక్క బడ్జెట్ 1200 crores పెంచినారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అట్లీస్ట్ 1-2% అన్న అడిట్ పోకుండా అంటే చాలా కీన్గా జాగ్రత్తగా ఒక్కొక్క ముస్లిం ఓటర్స్ కూడా టార్గెట్ చేసిండ్రు, అటెంప్ట్ చేశారు. అది వర్కౌట్ అవుతుందా కాదా మనకు తెలియదు. ఇక్కడ ఇది మేజర్ మైనస్ ఏంటంటే చాలా జాబులు చాలా ప్రాజెక్ట్స్ అన్ని గుజరాత్కి వెళ్తున్నాయి. గుజరాత్ నుంచి మహారాష్ట్ర విడిపోయింది కదా, సో వీళ్ళు ఇక్కడ చెప్తారు కానీ అన్ని ప్రాజెక్ట్స్ అక్కడ పెడతారు అనేటువంటి ఫీలింగ్, లోకల్ ఫీలింగ్ వచ్చేసింది ఆల్రెడీ. సో అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్. శరద్ పవార్ యొక్క సింపతి, ఉద్దవ్ మీద ఉన్న సింపతి, బీజేపీ స్ప్లిట్ చేసిన అన్ని కూడా మహావికాస్ అగాడికే ఉంది. బీజేపీ ఎన్సీపీ అలయన్స్ అప్సెట్ బై ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఫ్యూ సబ్ రీజన్స్. ఏది అజిత్ పవార్తో బీజేపీ పొత్తు కొట్టడం ఇప్పటికి కూడా 3-4% పీపుల్ యాక్సెప్ట్ చేస్తలేరు. అందుకనే మైనస్ ఇచ్చారు రిజల్ట్. అసలు అజిత్ పవార్ కనుక లేకపోతే ఆ టికెట్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీ తీసుకుంటే అసలు గణనీయంగా గెలిచేది. ఈయన ఏం చేసిండంటే ఉన్న 40 సీట్లతో చీల్చిండు కదా అజిత్ పవార్, ఆ 40 టికెట్లు ఇచ్చేసిండు. ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్స్ ఉంది ఆ ఉన్న ఎమ్మెల్యేల మీద. తర్వాత ఇటు చీల్చిండనే అపవాదం ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సెకండ్ ప్లేస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఇచ్చారు, అన్ని 5,000 10,000 ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేసరికి ఇదంతా ఎవరికి ప్లేస్ అవుతుందంటే నెక్స్ట్ ఎవరైతే శరద్ పవార్కు తర్వాత అక్కడ ఉన్న ఉద్దవ్ వాళ్ళకి ప్లేస్ అవుతుంది. అంటే ఈ ఒక్క విషయంలో చాలా ఫెయిల్ అయింది. సో షిండే ఫంక్షన్ స్టిల్ సపోర్ట్ అంటే ఈ అర్బన్ ఏరియాలో షిండేకి ఇంకా పట్టు ఉంది. పాత శివసేన వాళ్ళు షిండేకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవి తీసుకుంటే స్ట్రెంత్ చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ ఇది క్లియర్ అండి, ఇది వస్తే తెలిసిపోతుంది. ఇది క్యాస్ట్ వైజ్ ఎట్లా మేనేజ్ చేసింది అనేది. క్యాస్ట్ పాలిటిక్స్ ఇన్ మహారాష్ట్ర అనాలిసిస్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, ఇప్పుడు రిలీజియన్ వైజ్ చేసేసరికి 80% హిందువులు ఉన్నారు, 80% హిందూస్ ఉన్నారు. ముస్లిమ్స్ 12% వేసుకోండి, 5-4 అంటే 2% తీసేయండి. బుద్ధిస్టులు ఎంత 6% ఉన్నారు, జైన్స్ 1.25%, క్రిస్టియన్స్ 0.96%, సిక్ అదొక 0.2%, అదర్స్ 0.41%. ఇప్పుడు ఇలా ఇది మెయిన్. ఇప్పుడు ఓబీసీలు ఎవరి వైపు నిలబడితే వాళ్ళకు అవకాశం 50% ఉన్నారు. ఈ ఎస్టీలు ఎస్సీలు మరాఠాస్ బీజేపీకి 50% ఎగనెస్ట్గానే ఉన్నారు. ఎందుకో ఎస్టీలను రీచ్ అవడంలో బీజేపీ ఫెయిల్ అయింది. ఈ రాజ్యాంగం మారుస్తారు అనేటువంటిది స్టిల్
ఎస్సీలలో ఉంది, మాకు ఎక్కడ మా ఉన్న రిజర్వేషన్ తీసేస్తారేమో అని చెప్పేసి ఆ పార్లమెంట్లో చేసినటువంటి ఫ్లేవర్ ఇంకా క్యారీ అవుతుంది. సో మరాఠాస్ రిజర్వేషన్ కోసం మనోజ్ పాటిల్ జోరాంగాని చేసినాడు, చాలా 6 సార్లు నిరాదీక్ష చేసినాడు. ఆయన పోటీ చేయట్లేదు, ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ తెలిసినంత వరకు ఈ ఓటు అంతా కాంగ్రెస్కి మైగ్రేట్ అవుతుంది, అంటే 50%. కాకపోతే వీళ్ళు నమ్ముకునేది ఏంటంటే ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి కులాలను, బ్రాహ్మణ్స్ వాళ్ళను, తర్వాత ఓబీసీ అరౌండ్ 10 casts ఉన్నాయా? చాలా ఉన్నాయి, 100 చిన్న చిన్న ఒక 100 కాస్ట్ ఇక్కడ తీసుకు ఓబీసీ. మరి వీళ్ళకి ఇది 50% వీళ్ళు కులగణన అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అదేం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది? రాహుల్ గాంధీ కంట్రీ వైడ్ మాట్లాడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు ఈ కులగణన మనకి వాళ్ళ ఎజెండానే అది కదా, వాళ్ళు హిందుత్వ ఎజెండాని ఎత్తుకున్నప్పుడు దాన్ని కొట్టడానికి తీసుకొచ్చిన ఈ మరాఠాది ఏం జరిగిందంటే వీళ్ళు రిజర్వేషన్ ఇళ్ళకెళ్ళి అడిగినారు, అక్కడ ప్రభుత్వం తీర్మానం చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రజలు ఏమున్నారంటే ఎప్పటికున్నా జరిగే ఉద్దేశం లేదు, దీన్ని బ్రేక్ డౌన్ చేసి మొత్తం 100% స్ప్లిట్ చేసేది అనేటువంటిది ఇప్పటికీ ఇది ఎలక్షన్ స్టంట్గానే భావిస్తున్నారు. కాకపోతే ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే మనం పాలిటిక్స్లో టికెట్స్ అలాట్మెంట్లో అక్కడిక్కడ యూజ్ అవుతుంది, కానీ ఇది సామాన్య ప్రజలకు వచ్చి ఇది ఇంప్లిమెంట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు అందరూ చెప్పేది దేనికి ఛానల్స్లో టికెట్స్ అలాట్మెంట్లో మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎంత, ఇప్పుడు చూడండి ముస్లిమ్స్ 70 అసలు బీజేపీకి లేదు, ఆదివాసులు లేరు, దళితులు లేరు, ఓబీసీలు ఒకటి ఎక్కువ ఉంది బీజేపీకి. సో ఇది మనం ఇట్లా క్యాస్ట్ వైజ్ కూడా ఇంకో తీసుకున్నాం. ఇంకో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది పర్సనల్గా మేము రాయేసేది. ఇది యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం 19% ఉందండి. మరాఠా రిజర్వేషన్స్, దళిత్, ట్రైబల్, ముస్లిం, ఇది మైనస్. దీన్ని వీళ్ళు ఎట్లా ప్లేస్ చేస్తున్నారు? ఇప్పుడు మనం అన్న పిహెచ్డి ఇక్కడ వచ్చేసింది, ఓకేనా. ఫార్మర్, ఇన్ఫ్లేషన్, కాన్స్టిట్యూషన్ చేంజ్, అన్ఎంప్లాయ్మెంట్, సెంటిమెంట్ పార్టిసిపేట్, అజిత్ పవార్, సింపతి ఆఫ్ అపోజిషన్, ఇవన్నీ కూడా యాంటీ ఇంక్రిమెంట్స్. ఎట్లా గెయిన్ చేసుకోవడానికి పోల్ మేనేజ్మెంట్ ఒకటి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా, ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా పెద్దగా సెంట్రల్లో వచ్చేది ఏం లేదు కదా, ఫండ్స్ వస్తే రావో అలా వదిలేసుకున్న ఒక ఇంటెలెక్చువల్స్ ఒక 3% ఉన్నారు. తర్వాత స్లోగన్స్ ఏదైతే ఉందో అవి కొంచెం ఎఫెక్ట్ చూపెట్టాయి. తర్వాత లడికి బహన్ యోజన స్కీమ్ కూడా వర్కౌట్ అయింది. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ కూడా ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ ఇటు చేస్తుంది. స్మాల్ పార్టీస్ ఓట్ ఇంపార్టెంట్, ఏఎం, తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన్, తర్వాత అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ సంబంధించిన ఇవన్నీ కలిసి చిన్న చిన్న రెబల్స్ కూడా ఎంఐఎం ఇండిపెండెంట్ గా చేస్తున్నదా? ఎంఐఎం వాళ్ళు 44 స్థానాల్లో పోటీ చేసి లాస్ట్ టైం కూడా భారీ దెబ్బ కొట్టిరు. ఈసారి కాంగ్రెస్ కే దెబ్బ అవుతుంది. అంటే 14 సీట్ 44 కాస్త 14 తగ్గించారు. కొంచెం అంటే వీళ్ళు వాళ్ళకి పొత్తు కుదరలేదు. ఎందుకు కుదరలేదు అంటే వీళ్ళని దగ్గర పెట్టుకుంటూ ఉన్న హిందీ ఓట్లు కూడా కన్సల్టేట్ అవుతాయని చెప్పేసి ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే. ఇది ఇంపార్టెంట్. ఇది మీరు చెప్పినటువంటి 125 ఏ రీజియన్లో ఎక్కడ చిత్తుగా ప్రాబ్లం వచ్చింది. ఈ 3 రీజియన్స్ వెస్టర్న్ మహారాష్ట్ర, విదర్భ, మరాఠవాడ, ఇవే 188 సీట్స్ ఉన్నాయి. ఈ 188 సీట్స్లో ఇవి లాస్ట్ నేను దేంతో కంపేర్ చేసినామంటే 2019తో కంపేర్ చేసినాం. చూసినట్లయితే విదర్భ చాలా దెబ్బ పడ్డది. విదర్భ వీళ్ళకి 29 వస్తే ఇక్కడ 15 వచ్చినాయి. అంటే అప్పుడు చీలక ముందు ఎట్లా వచ్చినా కానీ ఈ 3 ప్లేసులలో ఈ విదర్భను ఆపరేషన్ విదర్భగా పెట్టుకొని ఇక్కడ నితిన్ గడ్కరీ గారు, తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గారు 29 సీట్స్ను ఒక 10 తగ్గించాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు. పోల్ మేనేజ్మెంట్ అది తగ్గింది అనుకోండి. అటు ఇక్కడ మీరు చూసినట్లయితే 79, 40, ఎన్సీపీది 6, కాంగ్రెస్ 68, తర్వాత ఎన్సీపీ శరద్ పవార్ 33, ఉద్ధవ్ థాకరేది ఎక్కువ ఉంది 57. సో ఇది ఇటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ అదర్స్ ఎట్లయినా ఒక 10-12 ఉంటాయి. సో ఇది అర్థం కావాలంటే చాలా ఇది లాస్ట్ ఇంకా ఇది మనం ఇచ్చేది. మరి ఇది మీరు మళ్ళీ తర్వాత నన్ను మీరు ఫెయిల్ అయిందని అనకూడదు. అవన్నీ డిస్క్లైమర్లు అవన్నీ ఉంటేనే వర్తిస్తుంది. సో మా ఐటీకి వచ్చి ఏ రోజు వరకు చేసిన సర్వే ఇది? 1 వీక్ బిఫోర్ 1 వీక్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి అసలు ఎలక్షన్ 3 అంతా లాస్ట్ 1-2 డేస్లో ఎక్కువ అయినా స్టేబుల్గానే ఉంటుంది. చేంజ్ అయ్యడానికి ఏం పెద్దగా ఏం లేదు. అందుకోసం బీజేపీ 85 +3 శివసేన షిండేది 45 +5. మరి ఎవరు ఇయ్యంది నేను ఇచ్చిన తర్వాత ఏమైతే ఎన్సీపీ వచ్చేసి 12 అంటే ఒక 17 అట్లా వస్తే వీళ్ళు 146 మ్యాజిక్ ఫిగర్ ఎంత 145. సో బీజేపీ 146 to 150 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఓటు షేరింగ్ వచ్చేసి 42-45 కనుక పడ్డది అనుకోండి వాళ్ళు విన్ అయిపోతారు ఏ కూటమి. సో కాంగ్రెస్ కూటమి వచ్చేసి 60 to 65 ఆర్ 55 ఆ రేంజ్లో. ఎందుకంటే వీళ్ళు 100నే పోటీ చేస్తున్నారు. 100లో 60 వచ్చినాయంటే స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నట్టు. తర్వాత యూబీటీ కొద్దిగా ఎందుకో ప్రాబ్లమేటిక్గా కనిపిస్తుంది. యూబీటీ
పర్ఫార్మెన్స్ ఎన్సీపీ పర్ఫార్మెన్స్ కానీ లాగింది అనుకోండి వీళ్ళు బయటపడిపోతారు. సో వాళ్ళకి 135 to 135 వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ కి కొద్ది దూరంలో కొద్ది దూరంలో ఆ 20నే మ్యానిపులేట్ చేసినారు. ఏదైతే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తక్కువ ఉన్న మొత్తానికి అయితే టఫ్ ఫైట్ అంటారు మీరు. అదర్స్ వచ్చేసి 8 to 10, వీళ్ళ పర్సెంటేజ్ 15% పడుతుంది. ఈ అదర్స్ కనుక వీళ్ళు ఒక 5-6-10 సీట్లు తక్కువ వచ్చినా కానీ మేనేజ్ చేయగలుగుతారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. సో నీ ప్లాన్ ఏ అయితే ఇది, ప్లాన్ బి అయితే ఇది. ఒకవేళ మహారాష్ట్ర ప్రజలు ఇది అంతా ఏంది అసలు స్టేబుల్గా ఉంచుదాం గవర్నమెంట్ అన్న అనుకోండి, మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేము, వన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు ఇప్పుడు ఇదంతా రిస్క్ పెట్టుకోవడం, మనం ఆర్థికంగా లోటు ఉంది కాబట్టి అనుకుంటే. సో మొత్తం ఓటర్స్ 9.64 crores అండి. న్యూ ఓటర్స్ 20 lakhs, ఇది కూడా పెద్ద అడ్వాంటేజ్. యంగ్ ఓటర్స్ వచ్చారు. యంగ్ ఓటర్స్ ఆల్వేస్ కూడా హిందుత్వవాదము ఆ వైపు ఉంటారు. మేల్ 4.9 ఉన్నారు. ఇది ఈసారి వచ్చేటువంటి పోలింగ్ మేము ఎక్స్పెక్ట్ చేసేటిది 68, ఎందుకంటే అందరూ మొబైలైజ్ చేశారు, అందరూ ఓటేయాలన్నారు కాబట్టి. నాకు తెలిసి హైయెస్ట్ ఓట్ పర్సంటేజ్ 65 to 68, అంటే 70. అంటే దీన్ని బట్టి ఇటు నుంచి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని క్యాస్ట్ తర్వాత రిలీజియన్ అన్నీ చూసుకుంటే పాత 4 ఎలక్షన్స్ ఒక 10 సీట్లు అటు ఇటు బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నాం. చూద్దాం ఏం జరుగుద్దాం. 23rd వరకు మనం ఆగాల్సిందే. రేపు ఎలక్షన్ ఉంది. అక్కడ 288 స్థానాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. 9,64,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఇందులో 60, 68, 70 ఎంత % ఓటు నమోదవుతుందని చూడాలి. జార్ఖండ్ కూడా 2 కూటములు ఇక్కడ హోరాహోరీగా తలపడుతుంది. జార్ఖండ్ కూడా ఇదే పరిస్థితి ఉంది. సేమా? జార్ఖండ్ బీజేపీకి అడ్వాంటేజ్ ఉందా? జార్ఖండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే. జార్ఖండ్లో ఏంటంటే ఆదివాసి ఓట్లు అయితే ఒక 2 minutesలో క్లోజ్ చేద్దాం. జార్ఖండ్ ఎట్లుందంటే ఆదివాసి సీట్లు 28 ఉన్నాయి రగ్గారు. 26 కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ జేఎంఎం. ఈసారి ఏం చేశారంటే ఆ 25ని స్ప్లిట్ చేశారు. అక్కడ ఒక స్ట్రాటజీ. ఓకే. ఆ ఎస్టీని ఒక 7 తగ్గియగలిగితే వీళ్ళు బయటపడిపోతారు అనేది ఉంది. అక్కడ ఒక మనం కుర్మల్ అంటాం కదా, కుడ్మి అని చెప్పేసి అక్కడ మెహతా, జయరాం మెహతా అని చెప్పేసి చాలా ఓట్లు చీల్చగలుగుతున్నారు. అది చాలా అర్థం కాదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆ ఓట్ల వల్లనే ఓడిపోయారు అనేటువంటి వస్తుంది. మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఎనీవే చూద్దాం మహారాష్ట్రలో ఏం జరుగుతుంది అన్నది, అండ్ జార్ఖండ్ రిజల్ట్స్ కూడా ఎట్లా వస్తాయి అన్నది 23వ తేదీ దాకా మనం వెయిట్ చేయక తప్పదు.